మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి వ్యసనాల నుంచి ప్రజలను విముక్తులను చేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో కాకినాడలో నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు బ్రహ్మకుమారిస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రజనీ దీది తెలిపారు. కాకినాడ రాజాజీ వీధిలోని బ్రహ్మకుమారిస్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. బ్రహ్మకుమారిస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హెడ్ రజనీ దీది అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏవై శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈగల్ టీం సిఐ వెంకటేశ్వరరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీ దీది మాట్లాడుతూ యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. డ్రగ్స్, మద్యం తదితర వ్యసనాలకు బానిసైన వారికి రాజయోగ ధ్యానం ద్వారా మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించి వ్యసనాల నుంచి బయటపడేలా ఉచితంగా కౌన్సిలింగ్, మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత సమస్యలను ఇతరులతో చెప్పుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఎలాంటి సంకోచం లేకుండా బ్రహ్మకుమారిస్ కేంద్రాన్ని సంప్రదించి రాజయోగ ధ్యాన శిక్షణ పొందాలని ఆమె సూచించారు. ముఖ్య అతిథి ఏవై శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రహ్మకుమారిస్ తో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు సంబంధిత హెల్ప్ లైన్ కు తెలియజేయాలని వక్తలు సూచించారు. జిల్లాను నషా ముక్త్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు విద్యా సంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ఎస్ఐ కె ఆంజనేయులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ రాజు, బ్రహ్మకుమారీలు మీనా, డికే లక్ష్మి, మీరా, చంద్రకళ, గంగా తదితరులు పాల్గొన్నారు. తెలియచేసి ఎంతో మంది రహితులుగా ప్రశాంత జీవితాన్ని జీవించే విధంగా ప్రేరణ ఇచ్చారు. ప్రేరణాదాయకులు రజనీ అక్కయ్య, రజనీ దీది ఇప్పుడు ఇచ్చేస్తారు. బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈ వ్యసనాలు అంత లోతుగా అది ఇంటర్మీడియట్ ఏజ్లో అమ్మ నాన్న పట్టించుకోలేదు. ఫ్రెండ్స్ దీనికి అలవాటు మాట్లాడి కూర్చోబెట్టి నాకు వివరించి నచ్చి చెప్పి సరే వదిలేస్తాను, సరే వదిలేస్తాను దగ్గర తీసుకున్నాను. నేను తీసుకుంటే వాడు అమ్మ కూడా ఉంది అంట. అది ఎప్పుడన్నా నన్ను ఏం చేస్తున్నాం సాంగత్యం నుంచి మధు పదార్థాల నుంచి అసలే స్వాధీనం ఉండదు. మనం సేవ్ చేసుకుంటూ కూడా వాటికే తెలియదు. అలాంటి పరిస్థితికి వచ్చేస్తారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు, అదే రకంగా జిల్లా కలెక్టర్ శ్రీ హరీంద్ర ప్రసాద్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బ్రహ్మకుమారిస్ వారి సంస్థలో ఈరోజు నిర్వహించినటువంటి నషా అభియాన్లో భాగంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రాము ఈ రోజున ఇక్కడ మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు బ్రహ్మకుమారిస్ ఇటువంటి ధార్మిక సంస్థలతోటి ఒక ఎంఓయు కుదుర్చుకుని ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని మొత్తం ఒక జిల్లా వ్యాప్తంగా అందరితో చేయించడానికి వారు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ యొక్క వచ్చినటువంటి బ్రహ్మకుమారిస్ కానీ ఇతర సభ్యులందరికీ కూడా మన రాష్ట్రాన్ని, అదే రకంగా మన యొక్క జిల్లాని పూర్తిగా నషాముక్త డ్రగ్స్ రహితంగా చేయడానికి మనం ఒక గవర్నమెంట్ కాకుండా ఈ యొక్క ధార్మిక సంస్థలు కూడా పాత్ర పోషించాలని చెప్పి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఈరోజున ఇక్కడ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో మన ఈగల్ సంస్థ నుంచి సిఐ గారు వెంకటేశ్వరరావు గారు వారు కూడా ఈ యొక్క డ్రగ్స్, వాటి తీసుకోవడం వల్ల వచ్చినటువంటి దుష్ఫలితాలు వీటన్నిటిని కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా కూడా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ఎవరికైనా సమాచారం ఉంటే కూడా టోల్ ఫ్రీ నంబర్కి వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మనం మొత్తం ఈ యొక్క మన ఎంటైర్ జిల్లాని పూర్తిగా నషాముక్త రహిత భారత్గా మనం క్రియేట్ చేయడానికి
మన ప్రభుత్వం తరఫున అదే రకంగా బ్రహ్మకుమారి సంస్థ వారిని కూడా వారిని కూడా కలుపుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మన భారత ప్రభుత్వంతో సంయుక్తంగా కలిసి నషాముక్తి భారత్ అంటే మన భారతదేశాన్ని నషాముక్తిగా చేసే ఒక ఉద్యమం లాంటి కార్యక్రమము చేస్తూ ఉన్నారు. 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించాలి. ఈ మత్తు పదార్థాలకి ఆకర్షితం అవ్వకుండా, బానిస అవ్వకుండా మమ్మల్ని మేము రక్షించుకుంటాము, మా చుట్టూ ఉండే వాళ్ళని కూడా రక్షిస్తాము. ఇది మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబానికి, మన సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి చాలా చాలా ఆనందదాయకమైనటువంటి మహమ్మారి. ఇది మన సమాజంలో మనకు తెలియకుండా చాపకింద నీళ్ళ వ్యాపించి మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. మరి తల్లిదండ్రుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనస్సు ఆందోళనకి గురి చేసేలాంటి భారతదేశం యొక్క సురక్షితమైనటువంటి పునాదుల్ని కలిగించేలాంటి మహమ్మారిని తొలగించడానికి మేము ఈ రోజు మొదలుకొని 20వ తారీఖు వరకు ఒక 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించాలని అనుకున్నాము. ప్రతిజ్ఞతో ఏమవుతుందని అనడానికి లేదు. ఒక సంకల్పమే ప్రతిదానికి ఆరంభము. సంకల్పం లేకుండా ఏమీ చేయలేము. ఈ ప్రయత్నంలో తప్పకుండా ఎంతో కొంతమందిలో జీవితంలో మార్పు వస్తుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది డ్రగ్స్కి బానిసలు అయిపోయిన వాళ్ళకి ఎవరైనా సన్నిహితంగా వచ్చి వాళ్ళని ఎవరైనా గైడ్ చేస్తే బాగుండు అన్న ఆలోచనలో కూడా ఉంటారు. కానీ అలా ఎవరు గైడ్ చేసేవాళ్ళు ఉండరు. కానీ మా విశ్వవిద్యాలయం ద్వారా మెడిటేషన్ కూడా నేర్పించి, మళ్ళీ స్పిరిచువల్ గైడెన్స్ కూడా ఇచ్చి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచి ఈ డ్రగ్స్ నుంచి విముక్తి అయ్యే రకంగా వాళ్ళకి హెల్ప్ చేయాలని మా ప్రయత్నం ఉంది. ఎవరైనా ఆ విధంగా మేము ఎవరితో చెప్పలేము, మాకు ఈ ప్రాబ్లం ఉంది అన్నవాడు తప్పకుండా మా దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు, మెడిటేషన్ నేర్చుకోవచ్చు. ఓం శాంతి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ఏపీడీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. కాకినాడలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం. మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి వ్యసనాల నుంచి ప్రజలను విముక్తులను చేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలనేదే తమ లక్ష్యమన్న బ్రహ్మకుమారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రజనీ దీది. కాకినాడ కచేరీపేటలో గల సుందరయ్య భవనం వద్ద ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు ప్రవేశించకుండా తీసుకువచ్చిన జీవో అనైతికమన్న పలువురు వక్తలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.